హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఏం చేస్తున్నారు? మేమైతే ఉల్లి పకోడీ వేసుకుంటున్నాము. ఇవాళ మార్నింగ్ నుంచి మాకు నాన్ స్టాప్గా వర్షం అయితే పడుతుంది ఫుల్గా. సో అందుకే బయట చాలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా మిర్చి బజ్జీ, స్వీట్ కార్న్ ఏదో తినాలనిపిస్తుంది కదా. సో అందుకైతే మేము పకోడీ వేసుకుంటున్నాము. అది మా హస్బెండ్ ఏంటంటే వేడివేడికి ఏమైనా తినాలనిపిస్తుంది వెయ్యి అంటే నాకు రాదు, కానీ ట్రై చేస్తా అని చెప్పి ఉల్లి పకోడీ అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసేసుకున్నా, బౌల్లో తీసుకున్నా, స్ట్రైట్ కట్ చేసుకున్నా. టేస్ట్ బాగుంటాయి కదా. నాకైతే తెలియదు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ ట్రై చేస్తున్నా. కొంచెం శనగపిండి వేసుకొని, సాల్ట్ సరిపడా వేసుకొని, అండ్ అలానే మనం కలర్స్ అవి వాడుతున్నారు ప్రజెంట్ ఇప్పుడు. అని నేనైతే న్యాచురల్గా కొంచెం పసుపు యాడ్ చేసుకొని, కొంచెం సాల్ట్ అది మిక్స్ చేసేసి అయితే సరిపడా వాటర్ వేసి కలిపేసుకుంటున్నాను. మనకి కొత్త కదా, ఫస్ట్ టైం అవడం వల్ల ఎంత పిండి సరిపోద్దని క్వాంటిటీ తెలియలేదు. సో మళ్ళీ అయితే కొంచెం యాడ్ చేసుకుని, వాటర్ యాడ్ చేసుకొని అయితే కలిపేసుకున్నాను. మీలో ఎవరైనా వర్షం పడేటప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తాయి కదా, అలా మీకేం తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి. మాకైతే చాలా తినాలనిపిస్తుంది, బట్ దుద్దిగా ఆముదం లేదు, కానీ మీసాల సంపింగ్ నూనె కావాలంట అని. ప్రస్తుతం మా దగ్గర బడ్జెట్ లేకపోయినా మనుషులకి ఏముందని చాలా కోరికలు ఉంటాయి. అందుకే ఇంట్లో ఉన్న శనగపిండి, ఉల్లిగడ్డతో అయితే ఇలా ఉల్లి పకోడీ ట్రై చేస్తున్నాం. ఫైనల్గా అయితే వేసేసుకోవడానికి రెడీ అయిపోయింది పిండి. నేను ఆయిల్ ముందే పొయ్యి మీద పెట్టి వేట్ చేసుకున్నాను అనమాట, ఎందుకంటే కొంచెం టైం కలిసి వస్తుంది కదా అని. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి అయితే పకోడీలా వేసేసుకుంటున్నాము. అసలు నాకు తెలియదు పకోడీ ఎంత ఈజీగా అయిపోతుందని. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా, ఇంత చక్కగా ఈజీగా అయిపోయింది. మనం కొంచెం టేస్ట్ కోసం అయితే మధ్య మధ్యలో టేస్ట్గా ఉండటానికి శనగుళ్ళు అయితే యాడ్ చేసుకున్నాము. మీకు పకోడీ క్రిస్పీగా కావాలనుకున్నట్లయితే కొంచెం ఈ పిండిలో వరిపిండి కూడా యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. లేదు మెత్తగానే ఉండాలంటే ఇలా శనగపిండి ఒకటి సరిపోతుంది. దాంట్లో కొంచెం మన కాంబినేషన్కి అయితే నేను ఉల్లిగడ్డ అండ్ అలానే కొంచెం ఉప్పు, కారం, చిన్న చిటికెడు వేసేసి నిమ్మకాయ కూడా తీసుకున్నాం అనమాట. కొంచెం టేస్ట్ బాగుంటుందేమో అని ట్రై చేద్దామని. ఫైనల్గా అయితే వేసేసాము. నిజంగా అయితే చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా. మీలో ఎవరైనా ట్రై చేశారో ఆల్రెడీ తెలిసే లేదు కామెంట్ చేయండి. మా ఛానల్కి మాత్రం సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆగండి అయిపోయింది అనుకొని వెళ్ళిపోకండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కదా. టేస్ట్ కూడా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ చేయండి.